రీసెంట్గా జనరల్గా ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే స్కీమ్లు అంటున్నారు కదా, స్కీములు ప్రకటించారు. ఫస్ట్ గవర్నెన్స్ వచ్చిన ఆగస్ట్ 31 కల్లా ఉమెన్కి ఫ్రీ బస్ అన్నారు. ఉమెన్కి ఫ్రీ బస్ పెడతానన్నారు, ఇంతవరకు లేదు. జనరల్గా అయితే తెలంగాణ గవర్నెన్స్ ప్రకారం చూసుకుంటే ఉమెన్కి ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళు సంవత్సరానికి 200 crore లాస్ పొందుతున్నారు. 200 crore లాస్ వాళ్ళకి ఉమెన్కి ఫ్రీ బస్ పెట్టడం వల్ల. ఇది ఫస్ట్ ఎక్కడ వచ్చింది? కర్ణాటకలో వచ్చింది అనుకుంటా ఫ్రీ బస్ పెట్టడం. అక్కడి నుంచి వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, నెక్స్ట్ మనం ఇన్స్పైర్ అయ్యాం. కానీ ఆగస్ట్ 31 కల్లా ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. రీసెంట్గా మన రవాణా శాఖ మంత్రి, అతని పేరు నాకు తెలీదు, రీసెంట్గా ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. స్టిల్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇంకా స్కీమ్స్ అంటారా, స్కీమ్స్ అంటే ముందు జగన్ గారి గవర్నెన్స్లో ఏమైందంటే చాలా స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఎలా అంటే విద్యా దీవెనని, తర్వాత వసతి దీవెన, ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్కీమ్స్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే చాలామందికి వచ్చింది. ఎందుకంటే నాకు కూడా, నేను నా డిప్లొమా చదువుతున్న రోజుల్లో లాస్ట్ టైం నేను 12,500 నేను పే చేసుకుని నా సర్టిఫికేట్స్ తెచ్చుకున్నా. నాకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అయితే రాలేదు. ఇప్పటికి వస్తే ఈ గవర్నెన్స్కి వచ్చినా సరే ఇప్పుడు కూడా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది జరగట్లేదు. అర్థమవుతుందా?